ఏదైనా చేయాలని మనసులో నిశ్చయించుకున్నప్పుడు దానిని తప్పకుండా పూర్తి చేయాలి. ఎంతో మంది చెడు తమను తామే నిస్సహాయుడిగా చేసుకుంటారు. దుష్టర్మ చేసేటట్టు ప్రభావితం చేసే వారికి దూరంగా ఉండండి. మీ నిస్సహాయతకు మీరు తప్ప వేరెవరూ కారణం కాదు. చెడ్డ అలవాట్లకు మిమ్మల్ని మీరు కట్టి ఉంచుకున్న తాళ్లే మీ దుర్బలమైన మనసు వెనక్కు లాగుతున్నాయి. చాలా మంది తమ పరిసరాలు, చెడు అలవాట్లు, పూర్వజన్మ సంస్కారాలు, చిత్త వృత్తులతో తమను తామే సమ్మోహితం చేసుకుంటున్నారు. ఈ పరిమితులకు సమ్మోహితులు కావడం మీ మనస్సుకు ఇలోని భగవంతుడి ప్రతిరూపానికి అవమానం. చెడు అలవాట్లు నిర్మూలించి మానసిక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా జీవితాన్ని మీ శత్రుచేతల్లో ఉంచుకోగలుగుతారు. కొన్ని మన పూర్వజన్మ అలవాట్లు ఈ జన్మలో మనకి ఎదురొస్తాయంట. సాగర్ స్వామి చెప్తారు, రానిచ్చి పోనివ్వాలి అని. దాంట్లో చిక్కుకోకూడదు. ఒక కావు వచ్చింది మా ఇంటికి, ఈయన ఇంకొక దాన్ని కొనుక్కొని రెండింటిని చేసుకోవచ్చు కదా. 25-30 ఆవులను చేసి అందులో విపరీతమైన చాకరీ చేసి అన్నీ అమ్మేశారు. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఊరికి 1-2 ఉన్నాయి. మళ్ళీ ఆ 1-2 ముందే అట్టు పెట్టుకుంటే ఆ శ్రమ అంతా ఉండేది కాదు. దాని మీద ఏం సంపాదించింది ఏం లేదు. మళ్ళీ అప్పుడు అన్నారనమాట సాగర్ స్వామి, ఏదన్నా కర్మలో ఉంటే రానిచ్చి పోనివ్వాలి, దాంట్లో మునగకూడదు, దాంట్లో మునగకూడదు అన్నారు. తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో ఇది కర్మలో ఉంది కాబోలని 10 ఆవులు పెంచే బదులు ఒక ఆవును పెంచుతారు. అది నాకు కూడా వృద్ధాశ్రమం పెట్టాలని ఉందన్నమాట. ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, మనం మన దెబ్బ మీద పెడదాం అనేదాన్ని. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనేదాన్ని. కిరణ్ పోయినాక అది ఇంకా గట్టిపడింది అనమాట. వాడి పేరు పెట్టేద్దాం మన దెబ్బ మీద అనేదాన్ని. రోడ్డు అవతల ఉంది కదా స్థలం, అక్కడ పెడదామని. ఈలోపు గురువుగారితో జ్ఞానం మొదలైంది కదా. తర్వాత గురువుగారు అన్నారు, నీకు ఎందుకు అవసరం అదంతా పెద్ద తలనొప్పి, నీకు ఎందుకు మీద వేసుకుంటానంటావు అన్నారు. సరే గురువుగారు అన్నారు కదా అని మానేసా. కానీ మనకు కర్మ ఉందన్నమాట. ఇంట్లో వీళ్ళిద్దరూ, మా పక్కన మామగారు, ఓహో ఇది ఈ కర్మ ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురికి చేస్తే మన పని అయిపోతుంది అనుకున్నాను అనమాట. అంటే మన లోపల ఉన్న వాసన ఈ విధంగా అయిపోతుంది కదా. సంస్కారం పూర్తవుతుంది అనమాట. అలా పోదు కర్మ, కానీ దాన్ని పెంచుకోకూడదు అన్నమాట. ఇప్పుడు పెంచుకున్నాను అనుకోండి, ఏమయ్యేది, పెద్ద సంసారం అయిపోయేది, జ్ఞానం ఉండేది కాదు. అలా ఇంకొకటి కథ ఏంటంటే, మెహర్ బాబా దగ్గరికి ఒక తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారంట. వాళ్ళ బాబుని తీసుకొచ్చి, బాబు మంచి చెడులన్నీ నువ్వే చూసుకోవాలి బాబా అని చెప్పారంట. బాగా భక్తులు అన్నమాట. అయితే నేను చెప్పినట్టు చేస్తారా అన్నాడంట ఆయన. ఏంటి బాబా అంటే, ఇప్పుడికిప్పుడే ఆల్కహాల్ తీసుకొచ్చి అతని చేత తాగించండి అని చెప్పాడంట. వెంటనే వాళ్ళకి అసలు కోపం వచ్చి, ఒక్కగానొక్క కొడుకు, ఆయన ఈ పిల్లని బాగా చూడమని చెప్తే ఈయన ఇలా చెడు అలవాట్లు చేయించుతాడా అని చెప్పి పిల్లని తీసుకెళ్ళిపోయి ఇంకా అసలు రాలేదంట వాళ్ళు. తర్వాత అతను ఒక పెద్ద తాగుబోతు అయిపోయి చెడిపోయాడంట. శాంతం తాగుబోతాయి అతను పూర్తిగా చెడిపోయాడు. బాబా అతని సంస్కారం చూసి తన సమక్షంలో దాన్ని పూర్తి చేయించుదాం అనుకున్నాడు. అతని శాంతం ఎందుకు పనికి రాకుండా పోకుండా తన దగ్గర దాన్ని పూర్తి చేయించుదాం అనుకున్నాడు ఆయన. అదేమో వాళ్ళకి తెలీదు. ఇలా కర్మ, పూర్వజన్మ సంస్కారాలు అట్లా ఉంటాయి అన్నమాట.
తెలియకుండా కొన్ని క్రితం జన్మల్లో వెంటనే చూడగానే పైకి వచ్చేస్తాయి ఈ జన్మలో. అది కర్మలంటే. ఆ సంస్కారం మళ్ళీ పనిచేస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలని ఒకటి ఉండేదన్నమాట బాగా. అదొకటి అడిగాను ఈయన్ని. జ్ఞాన మార్గంలోకి వచ్చాక అసలు తీర్థయాత్ర అంటే ఏంటో, వారణాసి అంటే ఏంటో తెలిసాక ఇంకా ఇక్కడ ఉంటే కదా మనం ఉండాల్సింది, కాశీ వెళ్ళవసరం లేదని అర్థమైంది. ఆజ్ఞాచక్ర స్థానంలో స్థిరంగా నిలబడగలిగితే ఆ పైకి చూస్తే శివుడే, కిందకు చూస్తే జీవుడు. ఇంక శివుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? కాశీలో ఉన్నాడా, మనలో ఉన్నాడా? ఇంక తీర్థయాత్రలకు వెళ్ళాలా? అవసరం లేదు. ఏమన్నా మన సంస్కారాలు అలా మిగిలింటే కనుక చూసుకోవచ్చు, చూసుకుని వాటిని అలా రద్దు చేసేసుకోవచ్చు. చదువు పదే పదే వస్తాయి అన్నమాట, ఉన్నాయి. లౌకికమైన సఫలత భగవంతుడు లేనిదే శూన్యమవుతుంది. ప్రతి విషయము అమెరికాలో అతి తొందరగా జరుగుతుంది. మీరు ఏదో ఒక పని చేస్తూ తీరిక లేకుండా ఉంటారు. సోమరిగా ఉండే బదులు ప్రపంచం నుండి పొందగలిగిన ఫలసాయం పొందడం మంచిదే. గబగబా చదివేస్తున్నారు, చకచకా చదివేస్తున్నారు. నేను చదివిందా ఏంటని డౌట్ వస్తా అట్లా చదువుతున్నా. ఏంటో నేను అంతా ఒక జిమ్గా ఉంది కదా. సరే, కానీ జీవితం నుండి పొందవలసిన అత్యంత విలువైన భగవంతుడు అనే ఫలసాయాన్ని కూడా మీరు పొందాలి. అన్ని ఫలితాలతో పాటు కర్మానుభవాలతో పాటు భగవద్ అనుభవాన్ని కూడా పొందాలి. కర్మానుభవాలను ఎలా పొందుతున్నారు, అలా భగవద్ అనుభవాన్ని పొందటం కూడా మనకు అదే అన్నిటికంటే అత్యంత ఫలం, అత్యంత ప్రధానమైన ఫలసాయం. అన్నిటికంటే గొప్ప ఫలం అది. నిజమైన సంతోషాన్ని పొందే ఏకైక మార్గము ఈ ప్రపంచంలో ఏదో ఒకటి సాధించటము మరియు భగవంతుడి విషయంలో సఫలత పొందటం. ఇంతకీ అసలు భగవంతుడు పొందాలంటారు. భగవంతుని పొందటం అంటే ఏంటి అర్థమైంది ఎవరికన్నా? భగవంతుని పొందటం అంటే ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం. ఆ భగవత్ తత్వాన్ని ఫలితం అంటున్నారు కదా. భగవంతుని పొందటం అంటే ఏంటి? అదేంటో మనకి మన భగవంతుని పొందాము అని తెలియాలా, భగవంతుడు అంటే ఏంటో తెలియాలా. అంటే ఏంటనే కదా మనం భగవంతుడిని పొందామని తెలిసేది. ముందు భగవంతుడు అంటే ఏంటో తెలియాలా. ఇంకా మనకు భగవంతుడు అంటే ఏంటి తెలవకుండా ఎలా పొందుతాం అసలు ఆయన్ని? అదే అది లక్షణాలు చెప్తారు కదా భగవంతుడి తత్వం. భగవంతుడి గురించి ఏం చెప్పుకుంటాం మనం? ఏం చెప్పుకుంటాం? సత్యుక్త ఆనంద స్వరూపం అని చెప్పుకుంటాం. మామూలు చైతన్యం మన భాష. మామూలు ఒక ఏ చదువు లేని వాళ్ళని భగవంతుడు అంటే ఏంటని అడిగితే ఏం చెప్తారు? దేవుడు అని చెప్తారు. అదే దేవుడులోనే ఉంటాడని చెప్తారు. మామూలుగా అడిగితే గుడికి వెళ్ళాలి, దేవుని చూడాలంటే అంటారు. కోరికలన్నీ తీరుస్తాడు అంటారు. మరి ఇలాంటి లక్షణాలతో భగవంతుడిని ఎలా పొందుతాం? అందుకనే దివ్య లక్షణాలు మనం చదువుకుంటున్నాం కదా. దివ్య లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు. మామూలుగా అందరూ ఏమంటారు? భగవంతుడు కరుణామయుడు.
సర్వజ్ఞుడు అంటారు. ఆయనకంతా తెలుసు అంటారు. భగవంతుడికి అంతా తెలుసు, మీ అందరిలోనూ ఉండి చూస్తాను. ఏం చెప్తారు సామాన్యులు? భగవంతుడికి అంతా తెలుసు, మీ అందరిలో ఉండి అన్నీ తెలుసుకుంటానే ఉంటాడు. మీరేం చేసినా తెలుస్తుంది ఆయన. అంటే ప్రస్తుతం మనకు అంత అలాంటిది లేదు కాబట్టి ఇలాంటిదే ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం అనమాట. ఇందులోకి రాకపోవడం భగవంతుడు అంటే అంతా తెలుసు ఆయనకి. ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఇది కూడా చెప్పుకుంటారు, నువ్వేం చేసినా భగవంతుడికి తెలుసులే అంటారు. తెలుస్తుంది, ఎవరికి తెలిసినా తెలియకపోయినా భగవంతుడికి తెలుస్తుంది అంటారు. అది కరెక్టే. అయితే మనం కళ్ళు మూసుకుని భగవంతుడికి ఏదన్నా చెప్పుకున్నామంటే ఆయనకి ఎలా తెలుస్తుంది? మనం కళ్ళు మూసుకుని మన లోపల చెప్తే భగవంతుడికి ఎలా తెలుస్తుంది? ఎలా వింటాడు అసలు ఆయన? సర్వజ్ఞుడు కాబట్టి, ఆయన సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు కాబట్టి వింటాడు. ఇప్పుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అని 2 లక్షణాలు పెట్టుకున్నాం. ఇంకా భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఇంకా ఆనంద స్వరూపుడు. అది ముందు, దానికోసం వెళ్తారు అందరూ భగవంతుడి దగ్గర. ఆనంద స్వరూపము అది శాస్త్ర భాష, అట్లా చెప్పకూడదు. ఆనంద స్వరూపుడు ఇప్పుడు ఆనందం కోసమే కోరికలు తీసుకుంటే ఆనందం కోసమే. అంతేగా మరి. వాళ్ళ దుఃఖం పోతే ఏమొస్తుంది? భగవంతుడి దగ్గరికి అందరూ ఆ కోరిక అనే దుఃఖంలో కొట్టబడుతూ ఉంటే ఆ కోరికలు తీరితే వాళ్ళకి ఆ దుఃఖం పోయి ఆనందం వస్తుంది. మరి లేకపోతే ఇప్పుడు ఎలా పట్టుకుంటాం అని భగవంతుడు భగవంతుడు అంటున్నారు ఆయన స్వామి యోగానంద గారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ముందు పట్టుకునేది ఆనంద లక్షణమే, జ్ఞానం దగ్గర దాకా వెళ్ళలేరు. సచ్చిత్తానందంలో చిత్త అనే లక్షణం దగ్గరికి అప్పుడే వెళ్ళలేరు. ముందు ఆనంద స్థితిలో పట్టుకోగలరు భగవంతుడిని. భగవంతుడు ఆనంద స్వరూపుడు అంటే ఇప్పుడు మనం భగవంతుడిని అన్నీ ఎప్పుడు ఆనందం కొరకే ఆయన కోరికలు కోరుతున్నాం కాబట్టి భగవంతుని ఆనందం మన ఆనందం అయిపోవాలి. భగవంతుడికి మనకే భేదం లేదని చెప్తున్నారు. భగవంతుడు నీలోనే ఉన్నాడని కదా ఆయన చెప్తున్నారు రోజు. సఫలత సూత్రం ఏం చెప్తున్నారు? ఏదనుకుంటే అది అయిపోతుంది సఫలత అంటే. మరి భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, భగవంతుడిని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు భగవంతుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. భగవంతుడు ఎలా ఉన్నాడు ముందు మనకు తెలిసిన దాంట్లో భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఆయనకంతా తెలుసు, ఆనంద స్వరూపుడు. నేను కూడా చిన్నప్పుడు అందరిలోనూ భగవంతుడు ఉంటాడంట. అందరిలో భగవంతుడు ఎలా ఉంటాడు? నాకు చూస్తేనేమో అందరూ విడివిడిగా కనపడుతున్నారు, భగవంతుడేమో ఒక్కడే అంటారు. అందరిలో ఒక్క భగవంతుడు ఎలా కనిపిస్తాడు నాకు అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు మరి భగవంతుడు అందరిలోనూ ఎలా ఉన్నాడు అనేది మరి నీ ప్రశ్న సమాధానం దొరికిందా అని లోపల అడిగే. మరి అలాంటి కోరుకుండేది కదా నీకు, అందరిలోనూ భగవంతుడిని చూడాలని. మరి నీకు సమాధానం దొరికిందా ఇందులోకి వచ్చాక, జ్ఞాన మార్గంలోకి వచ్చాక అని అడిగితే దొరికింది. ఎలా దొరికింది? ఇప్పుడు భగవంతుడిని ఎలా పట్టుకున్నావు నువ్వు అందరిలోనూ అంటే భగవంతుడిని నేను జ్ఞానస్వరూపంగా పట్టుకున్నాను. హలో, ఇప్పుడు తెలిసింది నాకు భగవంతుడు అందరిలోనూ ఎలా ఉన్నాడో, ఆయన జ్ఞానస్వరూపుడుగా ఉన్నాడు అని అక్కడ పట్టుకున్నా. జ్ఞానమే భగవంతుడు అని పట్టుకున్నా. అది పట్టుకోలేనప్పుడు ముందు ఆనందమే భగవంతుడు అని పట్టుకోవాలి. ఆనందమే భగవంతుడు అన్నప్పుడు సర్వవ్యాపకుడు, అందరిలోనూ ఉన్నాడు ఆయన ఆనంద స్వరూపంగా.
అందరిలోనూ ఆనంద స్వరూపంగా ఉన్నాడు. జ్ఞానం అంటే పెద్ద పెద్ద రూపంలో విషయాల్లో తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు అని అంతట్లోనూ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు. ముందు అందరిలోనూ ఆనంద స్వరూపంగా ఎలా ఉన్నాడో పట్టుకోవాలి. ముందు అందరిలోనూ ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. భగవంతుడిని ఆశ్రయిస్తే ఏమొస్తుంది? మనకు ఆనందం రావాలి. ఇప్పుడు భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు అని చెబుతున్నారు. సర్వవ్యాపకుడు. సుఖాన్ని చెప్పింది కదా ఇప్పుడు, సర్వవ్యాపకుడు. అందరిలోనూ నిన్ను నీలో అందరినీ అని అనంది. అంతదాకా అప్పుడే తెలుసుకోలేం కదా, తెలుసుకోలేం కాబట్టి ముందు ఆనంద లక్షణంతో భగవంతుడిని పట్టుకోవాలి. ఆనంద లక్షణం అంటే పుట్టిన పత్తి దగ్గర నుంచి పెద్దయిన భక్తుల వరకు కూడా తెలుసుంటారు. ఆనందం అనేది ఏదో ప్రతి వాళ్ళు పిల్లడికి ఏదైనా చేతికి ఇచ్చామనుకోండి, నోట్లో ఎందుకు పెట్టుకుంటాడు? అందులో ఆనందం ఉంది. వేలు నోట్లో ఎందుకు వేసుకుని చిక్కుతాడు? ఏమన్నా ఉందా అక్కడ? ఉత్తి వేలు నోట్లో వేసుకుని చీకేస్తూ ఉంటాడు, దాంట్లో ఆనందిస్తూ ఉంటాడు కళ్ళు మూసుకుని. ఇప్పుడు ఈ ఆనంద లక్షణం అనేది అంతటా ఉన్నప్పుడు ఈ ఉపాధిలో ఎందుకు లేడు? నన్ను విడిచి భగవంతుడు ఎలా ఉన్నాడు? అందరిలోనూ. మరి అందరిలో ఉన్నప్పుడు నాలో కూడా ఉండాలి కదా. ఇప్పుడు అందరిలో ఉన్న భగవంతుడు తెలియాలంటే నాలో ఉన్న భగవంతుడు తెలియాలి. నాలో ఉన్న భగవంతుడు తెలిస్తే అందరిలో ఉన్న భగవంతుడు ఇదే, అది తత్వమసి. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్న భగవంతుడిని తెలియాలి అంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆయనకు దుఃఖం లేదు అసలు. మరి ఇక్కడ కూడా భగవంతుడే ఉన్నప్పుడు నాకు కూడా ఆనందమే ఉండాలి ఎప్పుడు. ఎందుకు దుఃఖం వస్తుంది? ఇలా ప్రశ్నలు వేసుకోవాలి, ఇలా వేసుకుంటా వెళ్ళాలన్నమాట. లేకపోతే భగవంతుడు భగవంతుడు అంటున్నాం, భగవంతుడిని ఎలా పట్టుకుంటాం? మరి ఏ ప్రశ్న లేకుండా ఊరికి అందరూ భగవంతుడని చెప్తున్నారు, మనం కూడా భగవంతుడు ఐక్యం అయిపోవాలనుకుంటున్నాం. ఐక్యం అయిపోవాలనుకుంటే అసలు మన బుద్ధికి తెలియాలి కదా, దాన్ని చెప్పాలి కదా, ఇదమ్మా అని చెప్తేనే కదా అది మనకు అనుకూలంగా మారేది. ఇప్పుడు భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి అందరిలోనూ ఆనంద స్వరూపంగా ఉన్నాడు. అందుకే అందరూ ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొంచెం మరి ఆలోచిస్తాం కదా, లేకపోతే ఎందుకు ఈ పని ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదుగా. ఇప్పుడు ఆనంద లక్షణంతో భగవంతుడు పట్టుకోవాలంటే ఇప్పుడు అందరిలోనూ ఆనందమేగా భగవంతుడు ఉండాలి. వాళ్ళు చేసే ప్రయత్నం అంతా ఆనందం కోసం. ఎవరు చేసినా 5 ఇంద్రియాల ద్వారా మనం ఆ విషయానందం కూడా, విషయాలు అన్నప్పుడు దాని చివరి కూడా విషయానందం అని చెప్పారు. అయితే మరి మనకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా, దుఃఖం రాకూడదు కదా భగవంతుడు ఉన్నప్పుడు మనలో. మరి దుఃఖం ఎందుకు వస్తుంది? ఆలోచన అన్నమాట, విచారణ. మనమే ఆనంద స్వరూపులమైనప్పుడు, భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు మనకి దుఃఖం రాకూడదు. అది నిరతిశయ ఆనందం. భగవంతుడు నిరతిశయ ఆనందం అంటే దేని మీద అతిశయము అంటే నిరతిశయ అంటే దేని మీద ఆధారపడి కానీ దేన్ని ఆశించిన వచ్చిన ఆనందం కాదు అది భగవంతుడు నిరతిశయ ఆనందం, తెంపు లేని ఆనందం అని చెప్తారు.
నిరతిశయ. మరి మనకు అలా ఉండట్లేదు కదా. మనలో కూడా భగవంతుడు ఉన్నప్పుడు మనకు కూడా అలా ఉండాలి కదా. ఎందుకు మనకు ఆనందం ఉండటం లేదు? భగవంతుడికి మనకు మధ్యలో ఏముంది అడ్డం? అంటే భగవంతుడు ఏం అడ్డం ఉంది? ఎందుకు దుఃఖం వస్తుంది? ఆనందం స్థానంలో మనకు దుఃఖం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న రావాలన్నమాట. అప్పుడు మనం భగవంతుడిని పట్టుకోగలుగుతాం. ఇప్పుడు అవన్నీ ఈ పోయిన పేజీల నిండా చెప్పుకొచ్చింది అదేనమాట. భగవంతుడు మనకు భగవంతుని యొక్క అనుభూతి, ఆ నిరతిశయ ఆనందం ఎందుకు కలగటం లేదు అంటే ఎన్ని అడ్డాలు ఉన్నాయో చెప్పుకొచ్చారు. అంటే మామూలు మన భాషలో అయితే మనం విషయానందమే నిజమైన ఆనందం అనుకుంటున్నాం. ఇప్పుడు అది నిరతిశయ ఆనందం కాబట్టి, తెంపు లేని ఆనందం కాబట్టి, ఈ విషయ ఆనందం అలా తెంపు లేకుండా ఎడతెగకుండా ఉంటుందా? విచారణ అన్నమాట. ఎప్పుడూ ఆనందంగానే ఉంటున్నామా? కావలసినవన్నీ తింటున్నాం, ఆనందంగా ఉంటున్నామా? అజీర్తి వస్తే మళ్ళీ తినం, వద్దంటాం. మరి అప్పుడు ఒకప్పుడు కావాలనిపించింది, ఇప్పుడు ఎందుకు వద్దనిపిస్తుంది? ఒకప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మళ్ళీ తర్వాత ఎందుకు వద్దనిపిస్తున్నారు? అన్నీ కాసేపు కావాలంటాం, కాసేపు వద్దంటాం. కావాలన్నప్పుడు రాకపోయినా దుఃఖమే, వద్దంటే దగ్గరికి వచ్చినా దుఃఖమే. మనకి ఇష్టం లేని వస్తువులు వ్యక్తులు వచ్చారు, దుఃఖమే. మనకి ఇష్టమైన వస్తువులు వ్యక్తులు మనకు దూరం అయ్యారు, దుఃఖమే. అంటే అన్నీ మనం అనుకున్నట్లుగా అంతా ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఆనందం. సరే, అనుకున్నట్టుగానే ఉండాలి అని చెప్పి మనసు చెప్పినట్టు ఆ కోరికలన్నీ తీర్చుకుంటూ పోతున్నాం, అది అనుకున్నట్లుగానే చేస్తున్నాం, అయినా ఆనందంగా ఉంటుందా? ఉండాలి కదా, ఉండట్లేదు. అంటే మనం పొందే ఆనందం ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. కాసేపు సుఖమని, కాసేపు దుఃఖం అని ఉంటుంది ఈ ఆనందం. అప్పుడు ఈ ఆనందం దేంతో ఆనందిస్తున్నాము అని చూస్తే మనం శరీరాన్ని సుఖపెట్టడానికి ఆనందిస్తున్నాం. శరీర సుఖమే ఆనందం అనుకుంటున్నాం. అది అక్కడ వచ్చింది అనమాట పొరపాటు. శరీర సుఖమే ఆనందం అనుకుంటున్నాం. భగవంతుడేమో శాశ్వత ఆనందం. మనం కోరుకునే ఆనందమేమో అశాశ్వత ఆనందం. ఈ అశాశ్వత ఆనందం అంటే అది దేని మీద ఆశించి లేదనమాట, దేనికి ఆధారపడి లేదు. అంతే, ఆపేక్ష లేకపోవడం అని, అంటే దేని మీద ఆశ లేకపోవడం. ఇప్పుడు ఈ శరీర సుఖమే సుఖం అనుకుంటున్నాం మనం, అదే ఆనందం అనుకుంటున్నాం. బాగా తింటే ఆనందం, బాగా ఉంటే మన ఇష్టమైనట్లుగా జీవిస్తే ఆనందం అనుకుంటున్నాం. అలా అనుకుని అన్ని ఆనందాలు ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? అది కూడా సుఖంగా లేదు. ఏసీ వేసుకున్నారు, సుఖంగా ఉంటున్నారా? సమ్మర్లో అయినా ఏసీ వేసుకున్నారనుకోండి, ఏదో వినరాని వార్త విన్నారు, దడ పుట్టింది కదా, చెమటలు పట్టకూడదు కదా ఏసీలో, కానీ చెమటలు ఎందుకు పట్టినాయి? ఏసీ ఉంటే సుఖమే, కానీ ఏసీలో ఉన్నప్పుడు ఆందోళన లేకుండా ఉండాలి కదా. ఏసీ అంటే ఆనందం అనుకున్నాం. ఏ ఆందోళన లేకుండా, ఏ భయం లేకుండా ఉండాలి కదా. ఏసీలో చెమటలు పట్టకూడదు కదా అని చూస్తే ప్రతిదీ కూడా ఆనందం అనేది విషయాల్లో లేదు, మన స్వభావంలోనూ మన మనసులోనే ఉంది అని అన్నారన్నమాట వెనక్కి. ఇలా భగవంతుడికి మనకి ఏది అడ్డుపడుతుందో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎడతెగని తెంపులేని నిరతిశయ ఆనందమే మన స్వరూపం అని గుర్తించాలి.
అదే భగవంతుడు. ప్రస్తుతం ఆనందమే భగవంతుడు. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుంది? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఆధ్యాత్మిక జ్ఞానంలో వచ్చినప్పుడు మొట్టమొదట పొందవలసినది దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇప్పుడు దుఃఖం దేనివల్ల వస్తుంది అంటే క్షోభ అంటే ఎప్పుడు ఏదో ఒకటి కావాలని తప్పింపచేయటం అన్నమాట. ఏదో ఒకటి కావాలని తప్పింపచేసేవన్నీ కూడా ఇంద్రియాలే. ఇంద్రియాలకు ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూనే ఉంటాయి. అంటే ఇందులో ఉన్న మన ఆత్మను అవి ఎప్పుడు నిరంతరం ఏం చేస్తున్నాయంటే క్షోభ పెడుతున్నాయి, బాధిస్తున్నాయి అన్నమాట. ఆనందం అందులో ఉందేళ్ళు, ఇందులో ఉందేళ్ళు, దానికోసం ప్రయత్నించి, దీనికోసం ప్రయత్నించి, అలా తిరుగు, ఇట్లా తిరుగు, అటు తిను, అది తిను, ఇది తాగు అని నిరంతరం ఇంద్రియాలు పురుషుణ్ణి వేధిస్తున్నాయి. ఇప్పుడు క్షోభ ఎక్కడుంది? ఎదుటి వాళ్ళు మనం నేర్పించారా, మన ఇంద్రియాలే మనల్ని నేర్పిస్తున్నాయా? మన ఇంద్రియాలే మనల్ని సుఖంగా ఉండు అని చెప్తుంది, ఆనందంగా ఉండు అని ఇంద్రియాలే చెప్తున్నాయి. ఇంద్రియాలు చెప్పినట్టు చేస్తే మనకు ఆనందం శాశ్వతంగా ఉంటుందా? శ్రవణేంద్రియం వినియోగిస్తున్నాం, ఎవరో తిట్టారు, ఆనందంగా ఉండొచ్చు కదా, మన స్వరూపం ఆనందం కదా. కానీ ఎందుకు బాధపడుతున్నాం? శ్రవణేంద్రియం ద్వారా ఎవరో ఏదో అన్నది విని ఎందుకు బాధపడుతున్నాం? మనం ఆనంద స్వరూపులం కదా. ఇప్పుడు ఈ ఆనంద లక్షణాన్ని పెట్టుకుని నా ఆనందాన్ని నేను నిరంతరం చెదరనివ్వను అనే లక్షణం పెట్టుకున్నారనుకోండి, నేను ఆనంద స్వరూపుణ్ణి అని పెట్టుకుని ఇప్పుడు ఎందుకు లోపల మనసులో ఏ వేదన కానీ బాధ కానీ ఇవి వచ్చినాయి అనుకోండి, ఎందుకు ఇది ఇలా ప్రవర్తిస్తుంది? నేను ఆనంద స్వరూపుడు కదా, ఈ మనసు ఎందుకు ఇలా ఉంది అని మీ మనసుని అడగండి, చెప్పేస్తుంది. అది ఇది కారణం అని చక్కగా చెప్తుంది. చెప్తే అప్పుడు దాన్ని ఏం చేయాలి? దూది పింజిలాగా తీసేయాలి. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న జ్ఞానం దానికి చెప్పాలి, మనసుకు చెప్పాలని. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామో ఆ జ్ఞానం మనసుకు కూడా చెప్పి అటు పోబోకవే అని చెప్పాలి మనసుకి. మరి ఇంద్రియాలను జయించామా? వాళ్ళని జయించాలి, వీళ్ళని జయించాలి, మాటలతో జయించాలి, చేతలతో జయించాలి అనుకుంటాం, మన అహం ప్రదర్శించుకోవాలనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుంది? భగవంతుడిని కనుక తెలుసుకోవాలనుకుంటే నిన్ను నువ్వు జయించు. ముల్లోకాలని జయించావు కానీ నీలో ఉన్న అంతర్గత శత్రువులను జయించలేదు అని అన్నారంట రావణాసురుడిని. 3 లోకాలు జయించాడు కానీ తన లోపలే దాక్కునున్న అంతర్గత శత్రువుల్ని జయించాల. ఇప్పుడు ఆ అంతర్గత శత్రువులే మన ఆనందానికి అవరోధం కలిగిస్తున్నాయి అన్నమాట. ఈ మనసును ఎప్పుడైతే గమనిస్తున్నామో అంతరంలో ఉన్న మనసు యొక్క లక్షణాలన్నీ తెలుస్తాయి. ఆ అవలక్షణాలన్నీ ఎప్పుడైతే తొలగించుకుంటూ ఉంటామో సూర్యుడు ప్రకాశించినట్లుగా ఆనందం మనలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దివ్య ఆనందం, దైవీ ఆనందం. అందుకే దివ్య లక్షణాలన్నా తెలుసుకోండి అంటారు. మన మనసును మనం పోగొట్టుకోవటం తెలవట్లేదు కాబట్టి దైవీ లక్షణాలను ఆశ్రయించండి, వాటిని పెంచుకోండి, పెంపొందించుకోండి. ఇలా అనేక రకాలుగా చెప్తున్నారు అన్నమాట. తర్వాత భగవంతుడు జ్ఞానస్వరూపుడు. ఆనంద లక్షణంలో ప్రారంధానుసారం ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఇంద్రియాలు స్వాధీనం చేసుకుని మనసును స్వాధీనం చేసుకుని ఊరకుంటే అక్కడ ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య అనేది బోధపడుతుంది అన్నమాట. తానే జ్ఞానస్వరూపుడు అని తెలుస్తుంది. భగవంతుడు జ్ఞానస్వరూపుడు అయినప్పుడు నాలో కూడా జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు ఆనందాన్ని పట్టుకున్నాం,
భగవంతుడు జ్ఞానస్వరూపుడు అయినప్పుడు ఇక్కడ కూడా జ్ఞానం ఉంది కదా, ఉండాలి కదా, అది ఎందుకు తెలియట్లేదు నాకు అంటే అదే మనం కాబట్టి తెలియట్లే. భగవంతుడే మనం కదా, మనలోనే భగవంతు చైతన్యం ఉంది కాబట్టి అది మనం కాబట్టి మనలో మనం ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం అన్నిటినీ తెలుసుకుంటుంది. జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటుంది? తెలివి అన్నిటినీ తెలుసుకుంటుంది. తనంతాను ఎలా తెలుసుకుంటుంది? దేంతో తెలుసుకుంటుంది? ఇప్పుడు ఆ తెలివితో తెలుసుకోవాలంటే దాంట్లో ఉన్న మనసు యొక్క లక్షణాలన్నీ తొలగించుకుంటే అప్పుడు అదే శుద్ధమైన తెలివి. ఆ తెలివి స్వరూపమే భగవంతుడు. ఇప్పుడు మనం భగవంతుడు అయి ఉన్నామా కాదా? మాటల్లో అయి ఉన్నాం, చేతల్లోకి వచ్చేసరికి అంతకుముందు చెప్పుకున్నామని పోవాలి. అవన్నీ పోవాలి. ఇలా భగవంతుడు సత్స్వరూపుడు, మార్పు చెందనివాడు, ఒక్క తీరుగా ఉంటాడన్నమాట. అది ఎప్పటికీ మారదు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం, ఆనందం తెలుసుకున్నాం, ఈ రెండు మార్పు చెందనవి అయ్యి ఉంటే ఈ చిత్తే సత్ అన్నమాట. భగవంతుడు జ్ఞానస్వరూపుడు అంటే చిత్, శాస్త్ర భాష. చిత్ స్వరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుల్లో శాస్త్రాన్ని ఆధారం శాస్త్రం ఏం చెప్పింది? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పాడు. సాయిబాబాకి ఏం చెప్తారు? సచ్చిదానంద సద్గురు మహారాజ్కి జయ అంటారు. సమర్థ, మళ్ళీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అంటారు. అంటే ఆయన కూడా సచ్చిదానంద అనుభవంలోనే ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు సచ్చిత్తానందం అనే లక్షణాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా ఒకటే అవుతుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిత్ ఆనందం. సచ్చిత్ ఆనందం అనేదేమో సాపేక్షంగా మనం జగత్తులో ఎక్కడైతే మనం ఆనందాన్ని పోగొట్టుకున్నామో అక్కడి నుంచి వెతుక్కోవటం మొదలుపెట్టాం. మన ఇంద్రియాల దగ్గర ఆనందాన్ని పోగొట్టుకున్నాం, మనసు దగ్గర ఆనందాన్ని పోగొట్టుకున్నాం. మనసు దగ్గర అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఇంద్రియాల దగ్గర విషయాలు ఉన్నాయి. వీటిని కనుక జయిస్తే, అరి అంటే శత్రువులు, మన ఆనందాన్ని కొల్లగొట్టే శత్రువులు అనమాట అరిషడ్ వర్గాలు. ఇప్పుడు వాటిని విషయాలను అధిగమించాలన్నమాట. అధిగమిస్తే అప్పుడు ఆత్మకు దగ్గరగా జరుగుతూ ఉంటాం. ఆత్మకు దగ్గరగా జరుగుతాం. ఇప్పుడు ఆత్మకి ఎంత దగ్గరగా జరుగుతున్నామో అంతకంతకు ఇవన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు నిత్యానందం అనే స్థితిలోకి చేరుతాం. నిత్యానందం, నిజానికి ఆనందం అన్నారు కానీ స్వరూపం దగ్గరికి వచ్చేసరికి అది మనం అయిపోతాం కాబట్టి మీరు అన్నట్లు సాపేక్షంగానే తెలుసుకోగలం. అంతకు పూర్వం నా మానసిక పరిస్థితి ఎలా ఉంది, నేను ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఎలా ఉంది అని పూర్వం తన మనసు తనని ఎలా వేధించిందో ఇప్పుడు మనసుని ఇంద్రియాలను జయిస్తే తను ఎలా ప్రశాంతంగా సుఖంగా ఉన్నాడో గుర్తిస్తాడు. సాపేక్షంగానే గుర్తించడానికి కుదురుతుంది. నిరపేక్ష స్థితిలో అంటే వీటన్నిటినీ నిరసించిన స్థితిలో ఆనందంగా ఉన్నాడో లేదో అక్కడ పనిముట్లు ఏమి లేవు, కానీ ఆనందంగానే ఉంటాడు. దానికి రుజువు ఏంటి అంటే నిద్రావస్థ, సుషుప్త అవస్థ. సుషుప్తిలో ఏ పనిముట్లు లేవు, ఏ వ్యవహారము లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదు, శరీరం పనిచేయట్లేదు, మనసు ఆలోచించట్లేదు సుషుప్తిలో. కానీ మెలకులోకి వచ్చాక హాయిగా ఉందనే చెప్తున్నాడు. అక్కడ నేను లేని స్థితిలో నాకు దుఃఖంగా ఉంది అని చెప్పట్లా, హాయిగానే ఉంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇవేమీ లేని స్థితిలో ఉన్నది ఆనందమే. ఉదాహరణ సుషుప్తి అన్నమాట. ఇవేమీ లేకపోతే నేనేమైపోతాను అని మనందరి భయం. ఇవేమీ లేనిది అంటే అందుకని జాగ్రత్త అవస్థలో వీటితో
వ్యవహారం చేస్తూ దేని వల్ల ఆనందం పోతుందో గుర్తించుకోవాలన్నమాట. అంటే దుఃఖం కలుగుతుంది, దేని వల్ల వేదన కలిగింది, ఎందుకు దుఃఖం కలిగింది, ఎందుకు వేదన కలిగింది అని చూసుకుంటూ ఉండాలి. చూస్తే ఏమవుతుంది, ప్రతిదీ కూడా విషయానందమే అయి ఉంటుంది, శరీర సుఖమే అయి ఉంటుంది, దానికి సంబంధించినవే అయి ఉంటాయి. మొత్తం అంతే, దేహానికి సంబంధించినవే ఉంటాయి. ఏదైనా చూసుకోండి మీరు, మీకు ఏ బాధ కలిగినా దానికి సంబంధించినవి. ఆనందం కలిగినా మనం అనుకునే ఆనందం కూడా విషయానందమే, విషయాలకు సంబంధించే ఉంటుంది. బాగా పొగుడుతున్నారు మనల్ని, కర్ణానందం అనమాట, శ్రవణానందం, ప్రీతిపాత్రకంగా ఉంటుంది. ఆ పొగిడే వాళ్ళ మీద రాగమే వినటానికి కూడా అద్భుతంగా అనిపిస్తుంది. తిట్టారనుకోండి కర్ణ కఠోరంగా ఉంటుంది, అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది ఇంద్రియులు. మరి ఆ తిట్టేది శరీరాన్ని, పొగిడింది శరీరాన్ని. ఆత్మని ఎక్కడ చూడగలరు వాళ్ళు? ఎదురుగుండదే శరీరమే కదా కనపడు. ఆత్మను తిట్టలేరు, ఆత్మను చూడలేరు. వాళ్ళకి కనపడేది శరీరమే కాబట్టి శరీరాన్ని తిడతారు. ఇప్పుడు అందరూ శరీరమే నేను అనుకుంటున్నారు కాబట్టి నన్ను అన్నారు అంటారు, నాది పోయింది అంటారు. అందుకని దీని అవతల, వీటన్నిటి అవతల వెనకాతల ఉన్నది ఏంటంటే శరీర సుఖమే నా సుఖము, ఇంద్రియ సుఖమే నా సుఖం, ఇదే అనుకుంటున్నాను అనమాట. కానీ అది కూడా అన్ని సుఖాలు ఎడతెరిపి లేకుండా అనుకున్నదంతా జరిగిపోతూ ఉందనుకోండి, అసలు దుఃఖం అనేది తెలియట్లేదు అనుకోండి, తోచదు వాడికి, మళ్ళీ అది కూడా తోచదు. ఈ ఆనందాల్లో ఎప్పుడూ ఉన్నా కూడా ఇంకేదో కావాలనే అసంతృప్తి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే స్వరూప జ్ఞానం కలిగే వరకు ఎంత భోగభాగ్యాల్లో ఉన్నా సరే వాళ్ళకి అసంతృప్తే ఉంటుంది, సంతృప్తి ఎవ్వరికీ ఉండదు. సంతృప్తిగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళకి ఎంత అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా అసంతృప్తే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇదిగో ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయానందమే, ఎంత తిన్నా తాగినా ఇదే, ఇది మార్చి ఇంకొకటి అనాలి, అది మార్చి ఇంకొకటి అనాలి, ఇలా మార్చుకుంటూ పోవటమే కానీ ఎడతెరపి లేని ఆనందం అక్కడ దొరకదు, పూర్ణమైన ఆనందం దొరకదనమాట. అందుకని లోపల నుంచి ఇది కాదు ఇది కాదు ఇది కాదని లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎంత ఆనందించిన విషయాల్లో ఇంకోటి ఏదో ఉంది అనిపిస్తుంది, దానికోసం వెతుక్కుంటారు ఏంటా ఇంకోటి అని. తానే ఆనంద స్వరూపం అని తెలిసే వరకు తిరుగుతారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు, భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు జ్ఞానస్వరూపుడు, భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు సత్స్వరూపుడు, భగవంతుడు నాలో ఉన్నాడు. ఇప్పుడు చిత్తానందం అనే లక్షణాన్ని నాలో ఆవిష్కరింపజేసుకుంటే అప్పుడు ఈ నేను భగవంతుడే. అది భగవంతుడిని పట్టుకోవటం అంటే. అలా ఆవిష్కరింప చేసుకుంటే ఏమవుతుంది, అప్పుడు అంతటా ఉన్నది అదే, రెండవది లేదు, ఉన్నది ఏకైక సత్యం. అది అంతటిలోనూ నేనుగా తోచిందనమాట. అప్పుడు పైనుంచి కిందకు చూస్తాడు భగవంతుడు. అందరిలోనూ నేనుగా తోచాడు. అమ్మవారు అందరిలోనూ అమ్మగా తోచింది. తత్వంగా చూడాలి. అగ్నితత్వం అన్నారనుకోండి, కట్టే రాసుకుంటే నిప్పు పడుతుంది అని చెప్తారు అరణి. ఇప్పుడు అగ్ని ఎక్కడుంది? తత్వంగా చూస్తే కట్టెలో ఉంది. మాతృత్వం మమకారం అనేది ఎక్కడుంది చూస్తే? అమ్మతత్వంలో ఉంది. తల్లితత్వం అంటే ప్రతి మాతృమూర్తి తన బిడ్డలను ఒకేలాగా చూస్తుంది అన్నమాట. అదే ఆది పరాశక్తి తత్వం అన్నప్పుడు అందరిలోనూ ఆ మాతృమూర్తి ఉంది అన్నప్పుడు మనం మాతృస్థానంలోకి వెళ్ళి అందరి బిడ్డల్ని ఒక్కలాగా చూడగలిగితే మనం ఆది పరాశక్తి స్థానంలో ఉంటాం.
చాలా తేలికగా అనమాట. ఈ ఒక్క బిడ్డ నా బిడ్డ కాదు, సర్వము అందరూ నా బిడ్డలే. కొంతమంది, ఒక ఆమె ఏం చేసింది, భగవంతుడు ఉయ్యాల్లో వేసి ఊపిందంట నా బిడ్డ అని. ఒక ఆమె భగవంతుడిని భర్తగా భావన చేసుకుందంట. కొంతమంది తల్లిగా తండ్రిగా భావన చేసుకుంటారు. ఏదైనా ఆయనే కదా, ఏ రూపమైనా. భావంలో మార్పు అన్నమాట. భగవంతుని ఇలా తన యందు ఆవిష్కరింపజేసుకోవటమే భగవంతునితో అనుసంధానం అవ్వడం అన్నమాట. భగవంతుడే తానవ్వడం, భగవంతుడిని పొందడం. మళ్ళీ నాకు భగవంతుడు అంటే ఏంటో తెలియట్లేదు అని అనిపించకూడదు వాళ్ళ క్లాస్లో. భగవంతుడు అంటే సత్యమన్నా, భగవంతుడన్నా, జ్ఞానమన్నా, ఆనందమన్నా, సాక్షి అన్నా, ప్రజ్ఞ అన్నా భగవంతుడే. చైతన్యమన్నా ఇలాంటి మాటలు ఎక్కడెక్కడ వాడతారు. ఆనందం, సాక్షి, ప్రజ్ఞ, సత్యం, భగవంతుడు ఇలాంటి మాటలు ఎక్కడ వాడినా భగవంతుడే. తెలివి మనం సంస్కృతంలో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఇంకొంచెం మామూలు సామాన్య భాషలోకి దిగితే తెలుసుకునే తెలివి. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు అన్నప్పుడు తెలుసుకునే తెలివి రూపంలో ఉన్నాడు మనలో. ఆత్మ అన్నా, నేను అన్నా, సాక్షి అన్నా భగవంతుడే. ఎందుకు భగవంతుడు అంటున్నారు? అంతట్లోనూ ఉన్నాడు కాబట్టి. అట్లా అందరిలోనూ సాక్షి స్వరూపంగా ఉన్నాడు, అందరిలోనూ సత్యస్వరూపంగా ఉన్నాడు, అందరిలోనూ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు, అందరిలోనూ ఆనంద స్వరూపంగా ఉన్నాడు, అందరిలోనూ చైతన్య స్వరూపంగా ఉన్నాడు. ఇవన్నీ భగవంతుని లక్షణాలు. లక్షణంతో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కేవలం లైట్ లాగా ఉన్నాడు, ప్రకాశం లాగా ఉన్నాడు. ఆ ప్రకాశంలో ఆయా తత్వాలన్నీ, ఆ 24 తత్వాలు పనిముట్లు పని చేసుకుంటున్నాయి అన్నమాట. 24 తత్వాలే కదా శరీరం. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న 24 తత్వాలు ఆ ప్రకాశంలో పనిచేసుకుంటున్నాయి. ప్రకాశం ఎప్పుడైతే ఆ చైతన్యం నుండి విరమించుకుందో, లేకపోతే ప్రకాశం శరీరం నుండి విరమించుకున్నా, శరీరం ప్రకాశం నుండి విరమించుకున్నా, ఈ మధ్యలో కర్మ అనే లింక్ పనిచేస్తుంది కాబట్టి ఆ కర్మ అనే తాడు ఎప్పుడైతే తెగిపోయిందో అప్పుడు ప్రకాశం ఇవి తీసుకోవటం ఆగిపోతాయి అన్నమాట. అప్పుడు జడమైపోతాయి, పని చెయ్యు, పనిముట్లు పని అయిపోయిందన్నమాట. ఈ పనిముట్లన్నీ ఉండగానే తన ప్రకాశంలో అవన్నీ పని చేసుకుంటున్నాయి. నేను జ్ఞానస్వరూపుడను, చైతన్య స్వరూపుడను. నాలో ఈ శరీరం తిరుగుతోంది, తింటోంది, పని చేసుకుంటాను, నిద్రపోతుంది, లెగుస్తోంది, మళ్ళీ పని చేసుకుంటుంది, వ్యవహారం చేసుకుంటుంది, మళ్ళీ తిరుగుతోంది, తింటుంది, అలసిపోతుంది, మళ్ళీ నిద్రిస్తోంది. ఇలా చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను తాము భగవత్ స్వరూపంగా, చైతన్య స్వరూపంగా గుర్తించి ఆ సాక్షిత్వంలో నుంచి ఈ శరీరాన్ని తనకంటే వేరుగా చూస్తారనమాట. వేరుగా చూస్తారు. అలాగే అన్ని ఉపాధుల్ని వేరుగా చూస్తారు. తను వేరుగా ఉన్నాడు, తన చైతన్యంలో ఇవన్నీ దృశ్యాలన్నమాట. అప్పుడు ఈ శరీరం కూడా అలాగే దృశ్యమాత్రంగా పనిచేసుకుంటుంది, ఆనందిస్తుంది, దుఃఖం వస్తే దుఃఖపడుతుంది, ఆకలిస్తే తింటుంది, నిద్ర వస్తే నిద్రపోతుంది, విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రకాశానికి ఏమి లేవయ్యి, జ్ఞాన ప్రకాశానికి అదేమి లేదు. అవన్నిటినీ తెలుసుకుంటాను. ఈ తెలుసుకునేది ఒక్క శరీరం వరకే తెలుసుకుంటే అది పిండాండం అన్నారు. అన్ని ఉపాధుల్లోనూ ఇదే ఉన్నది అన్నప్పుడు బ్రహ్మాండం అనేసరికి ఎక్కడికి వెళ్ళాలి? అది ఇప్పుడు బ్రహ్మాండ స్థానానికి వెళ్ళాలి.
బ్రహ్మాండ స్థానానికి, మూల స్థానానికి వెళ్ళాలి. బ్రహ్మగారి దగ్గరికి. సృష్టికర్త బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కనపడే బ్రహ్మ ఎవరు? సూర్యుడే. సూర్యుడు. ఈ బ్రహ్మాండానికి అధిపతి సూర్యుడు, సూర్యభగవానుడు. సూర్యభగవానుడిని, నక్షత్రాలని, గ్రహాలని నడిపించేది ఎవరు? విశ్వచైతన్యం, బ్రహ్మము. బ్రహ్మము, విశ్వచైతన్యం, బ్రహ్మ చైతన్యం. మనకి ఇక్కడ మనసు ఎలా పనిచేస్తుందో అక్కడ బ్రహ్మ మనసు అలా పనిచేస్తుంది. సమిష్టిలో బ్రహ్మ మనసు పనిచేస్తుంది. బ్రహ్మ మనసు అనే విశ్వచిత్రంలో ఈ బ్రహ్మాండం అంతా తిరుగుతుంది అన్నమాట. అక్కడ వరకు అంతవరకు కూడా తెలుసుకుంటుంది ఇది. ఇప్పుడు ఇంతవరకే తెలుసుకుంది. ఇప్పుడు ఏమి అడ్డాలు లేవు కదా, అన్ని అవరోధాలన్నీ పోయినాయి. ఏది సంకల్పిస్తే అది తెలియబడిపోతుంది. సంకల్ప శక్తి సర్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎక్కడ తెలుసుకుంది సర్వాన్ని? తనేమన్నా అక్కడ దాకా వెళ్ళిందా? విశ్వం దాకా వెళ్ళిందా? పెద్ద స్వామి గారి పుస్తకంలో గోళాలన్నీ కూడా తనలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు, తనలోకి లైవ్ అయిపోతున్నట్టు తెలియబడిందంట. ముందేమో తనలో నుంచి వ్యక్తమైనట్టు తెలిసిందంట, పక్కకి వెళ్ళిపోతున్నాయంట. అంటే పరిపూర్ణం అవ్వలేదని అనుకున్నారంట. అప్పుడు పరిపూర్ణం అంటే ఏంటంటే తన నుండి వ్యక్తమైన ఈ సమస్త సృష్టి తనలోకి లయం అయిపోవడం, వ్యక్తావ్యక్తాలను తను ఎందుకు దర్శించటం అన్నమాట. అప్పుడు తానేదై ఉన్నాడు, దానికి విలక్షణం అయ్యే ఉన్నారుగా. ఏదేది దృశ్యమాత్రంగా తెలుస్తుందో దాని అంతటికి వేరయ్యే ఉన్నాడు, సాక్షి. ఇప్పుడు భగవంతుడు ఈ పిండాండానికి సాక్షి. అందుకేగా మనకు జాతకాల్లో ఏం చెప్తారు? సూర్యగ్రహం బాగాలేదు, చంద్రగ్రహం బాగాలేదు, గురుగ్రహం బాగాలేదు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా శక్తి పరిధిలో మన పిండాండాలు పనిచేస్తున్నాయి అన్నమాట. సూర్యుని శక్తిని ఆధారం చేసుకుని నవగ్రహాలన్నీ ఆ ఆర్బిట్లో ఎలా తిరుగుతున్నాయో అలాగే మనం కూడా ఆయా నవగ్రహాల పరిధిలో పనిచేసినప్పుడు వాటి తత్వాలు మనలో పనిచేస్తాయి అన్నమాట. ఆ నవగ్రహాల యొక్క తత్వాలు అక్కడ వాటికి ఏదన్నా క్షోభ కలిగితే ఇక్కడ ఆ తత్వంలో ఉన్న సమస్త జీవులకి క్షోభ కలుగుతుంది, అనుసంధానం అయి ఉంటుంది అన్నమాట. బ్రహ్మాండము పిండాండం ఎందుకు అనుసంధానం అయి ఉంటుందంటే ఈ భూమి బ్రహ్మాండంలోనే ఉంది కాబట్టి. భూమి వేరుగా లేదు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దాంట్లోనే ఒకటి అయ్యి ఉంది కాబట్టి పిండాండం అనేది వేరుగా లేదు. అసలు వేరుగా ఉందనుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకోవాల్సి వచ్చింది. తీరా బ్రహ్మాండ స్థానంలోకి వెళ్ళి చూస్తే అన్నీ ఆ సూర్యుని యొక్క అవయవాలే. మనకి ఎట్లా మన శరీర కాళ్ళు చేతులు అవయవాలు ఎట్లాగో సూర్యుడికి నవగ్రహాలన్నీ ఆయన అవయవాలు. అవన్నీ ఆయా ఆర్బిట్లో ఆయన ఆశ్రయించి తిరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టు వింటున్నాయి అక్కడ. మన మనసు మన ఇంద్రియాలు వింటున్నాయా? వినట్లా. అవి వాటి ఇష్టం వచ్చినట్టు పోతున్నాయి. బ్రహ్మాండంలో సృష్టికర్త బ్రహ్మ ఆయన చెప్పినట్టు వింటున్నాయి. ఒక్కటి కూడా పక్కకు తొలగటల. అనంత శూన్యంలో ఆయన శక్తిని ఆధారం చేసుకుని ఆయా ఆర్బిట్లో కరెక్ట్గా తిరుగుతున్నాయి అన్నమాట. గతి తప్పకుండా, గతులు తప్పు. మరి మనం అలా మన స్వాధీనంలో ఉంచుకున్నామా మన పనిముట్లని? పిండాండంలో అవి చెప్పినట్టు మనం వింటున్నాం. అదే ఈశ్వరుడు మాయను తన స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పడం. తన స్వాధీనం చేసుకుని తన ఆర్బిట్స్లో గతి తప్పకుండా ఎలా తిప్పుకుంటున్నాడో అలా మనం కూడా ఈ ఉపాధిలో ఈ 24 తత్వాలను మన స్వాధీనం చేసుకుని
మాయలోకి వెళ్ళకుండా నా స్వరూపం ఏంటో ఆ స్వరూప లక్షణాలతో వాటిని కూడా స్వరూప జ్ఞానాన్ని నేర్పాలన్నమాట. అంటే మన మనసుకు నేర్పాలి, ఇప్పుడు ఇంద్రియాలకు నేర్పాలి. దాన్ని ఏమంటారంటే అలా నడపాలి అంటే బింబం ఎలా ఉందో ప్రతిబింబాలు కూడా అట్లా ఉండాలి. బింబం ఎప్పుడు ఒకే తీరుగా ఉంది, అలాగే ప్రతిబింబాలు కూడా బింబంలాగా మార్చాలన్నమాట. ఇవన్నీ కానీ అలా ఉండట్లేదు కదా, అలా ఉండటం లేదు కాబట్టి ఈ బాధలు కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి, దుఃఖాలు. అందుకని వీటన్నిటినీ కూడా శుద్ధం చేయాలన్నమాట. ఏది చేసినా మొదలుపెట్టినా చివరికి ఏం చేయాలి, ఏ ఉపాధి అయితే ఉందో దానిని ముందు పరిశుద్ధం చేయాలి, దివ్యత్వ లక్షణాలతో నింపాలి. దివ్యత్వ లక్షణాలతో నింపి జ్ఞానం నేర్చుకున్నా దివ్యత్వ లక్షణాలతోనే జీవించాలి, సత్వగుణంతో. అలాగే దివ్యత్వాన్ని పొందాలన్నా ఈ శరీరాన్ని దివ్య లక్షణాలతో నింపాలి, మనోబుద్ధులు. తర్వాత జ్ఞానం అన్నమాట. జ్ఞానం తెలిసినా కూడా ఇలా ఉండాల్సిందే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. అప్పుడు ఈ జీవుడే దేవుడు, జీవుడే సనాతనుడు. ఈ జీవుడికి ఆశ్రయం ఇచ్చిన ఈ శరీరమే దేవాలయం. ఇందులోనే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అప్పుడు ఈ శరీరం దేవాలయమే. అప్పుడు దేవుడు నివసించే శరీరం దేవాలయమే, జీవుడు నివసించే శరీరం శవం అన్నమాట. అవును, తినేవాడు, తాగేవాడు, చచ్చేవాడు, పుట్టేవాడు నివసించేది శవమేగా. శవమే కదా అది. మరి అంటే నేను చస్తున్నాను అంటున్నాడు, నేను పుడుతున్నాను అంటున్నాడు. అంటే వాడికి అది భగవత్తత్వంతో నింపలేదు కదా, దాన్ని అరిషడ్ వర్గాలతో నింపాడు. మరి అది శవమేగా. ఎప్పుడు అనుక్షణం చేస్తా బతుకుతున్నాడుగా, ఆనందంగా ఉంటున్నాడా? ఉండట్లేదుగా. అప్పుడు శవాన్ని మోసుకుంటూ తిరుగుతాడు. సాగర స్వామి చెప్తారు, శవాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడు అంటారు. తన శవాన్ని తనే మోసుకుంటూ తిరుగుతున్నాడు అన్నమాట. అదే జ్ఞానం తెలిస్తే శివం అన్నమాట. అప్పుడు అది తన యొక్క చైతన్యంతో చైతన్యవంతమైందన్నమాట. శివం అంటే అదొక అద్భుతం అన్నమాట. అప్పుడు తన శరీరాన్ని తానే శివలింగంలాగా చూస్తాడు. మానవ దేహ శివలింగ యంత్రం అనేది చూడండి, యూట్యూబ్లో ఉంది. మానవ దేహ శివలింగ యంత్రం. ఒక అద్భుతం నడుస్తుంది అన్నమాట ఇందులో. ఎవరు నడుపుతున్నారు దీన్ని? టైంకి రెప్పలు కొట్టుకోవాలని ఎవరు చెప్తున్నారు? గుండె కొట్టుకోవాలని ఎవరు చెప్తున్నారు? మనం ఏం చేయటం లేదు కదా అవన్నీ. మరి అదంతా ఎవరు నడుపుతున్నారు? విరాట్ స్వరూపం. అది భగవంతుని యొక్క విరాట్ స్వరూపం, అన్ని ఉపాధులు. అప్పుడు ఈ నేను ఉండదు, భగవంతుని స్పష్టంగా చూస్తుంది. భగవంతుని యొక్క అద్భుతాన్ని స్పష్టంగా చూస్తుంది అన్నమాట. ప్రతి పువ్వులోను, ప్రతి ఆకులోను, ప్రతి జీవిలోను, సర్వములోను భగవత్తత్వాన్ని చూస్తుంది. అప్పుడు అది భగవంతుని చూడటం అంటే. అంతటా భగవంతుడే ఉన్నాడన్నమాట. ఈ నేను కనపడదు అప్పుడు, దాంతో తాదాప్యత చెంది ఉంటుంది. ప్రతి అణువుతోనూ తాదాప్యత చెందుతుంది అన్నమాట. అప్పుడు దానికి ఏం అడ్డాలు లేవిక.
అది భగవంతునితో తత్వంతో అనుసంధానం అవడం. మన శరీరంతో ఎలా అయితే మనం విడదీయలేని బంధంగా మనకు ఎలా అనిపిస్తుందో అలా సర్వముతోనూ అనిపిస్తుంది అన్నమాట. విడదీయలేని బంధంగా అంతా తానుగానే అనిపిస్తుంది, విడిగా ఏమి అనిపించదు. అది ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? హరిశంకర్ గారు దివ్య లక్షణాలతో ఉన్న హరిశంకర్ గారు చక్రస్వరూప విషయానికి వేడి దివ్య లక్షణాలతో నింపబడి ఉన్న అంతఃకరణ ఏదైతే ఉందో అది అక్కడ దానిని హృదయం అంటారనమాట. అప్పుడు హృదయం దైవానికి నిలయం. హృదయ స్థానంలో ఉన్నవాడు ప్రతిదాన్ని ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. అంతా నేనే అంటాడు. ఇప్పుడు ఆనంద లక్షణం రాలా? సహజంగా ఉంది ఆనంద లక్షణం. అదొక అద్భుతం అన్నమాట. లోపల ప్రతి దాంతోనూ అనుసంధానం అయిపోతూ ఉంటాడు, తాదాప్యత చెందుతూ ఉంటాడు. అంతా తానుగానే అనిపిస్తూ ఉంటాడు. వేరుగా ఏది అనిపించదు అన్నమాట. అప్పుడు భగవంతుడిని తన యందు ఆవిష్కరింపజేసుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమేది, ఈ అనుభూతి. ఇప్పుడు చదవండి. ఇక డౌట్ ఉండదు కదా. ఇప్పుడు చెప్పేవన్నీ ఆచరిస్తే ఏమవుతుందంటే భగవంతుడిని మన యందు తెలుసుకోవటం అవుతుంది. జీవితం నుండి పొందవలసిన అత్యంత విలువైన భగవంతుడనే ఫలసాయాన్ని కూడా మీరు పొందాలి. నిజమైన సంతోషాన్ని పొందే ఏకైక మార్గం ఈ ప్రపంచంలో ఏదో ఒకటి సాధించడము మరియు భగవంతుడి విషయంలో సఫలత పొందడం. మీకు అత్యంత యోగ్యమైన కార్యక్రమము ప్రతిదినము భగవంతుడితో సంపర్కమే. ప్రాపంచికమైన అవసరాలు భగవంతుడిని అన్వేషించాలనే మీ సంకల్పాన్ని నిరంతరం భగ్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ సంకల్పం? సఫలతా సూత్రం దేని మీద చెప్పారు? ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలనే కోరిక సఫలీకృతం కావాలి అంటే చెప్తున్నారు. అది ఎప్పుడైతే పెట్టుకున్నామో ఎన్ని అవరోధాలు వస్తాయో చెప్తున్నారు ఆయన. ఇప్పుడు భగవంతుడితో అనుసంధానం అవ్వాలి, భగవంతుడు నాకు తెలియాలి అని ఎప్పుడైతే మనం ఆ దీక్ష తీసుకున్నామో అప్పుడు దాన్ని భగ్నం చేయటానికి అనేకమైన వస్తాయి. చూడు, ఇదిగో ఇది నువ్వు ఇది లేకపోతే నువ్వు ఉండలేవు అని ఒక పెద్దది ఏదో వస్తుంది అన్నమాట అక్కడ. అప్పుడు అది అయిపోతాం మనం, మాయ పడేస్తుంది అక్కడ. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. చదవండి. భగవంతుడిని అన్వేషించాలనే మీ సంకల్పాన్ని నిరంతరము చేస్తూ ఉంటాం. కానీ ప్రపంచం ఎంత ఇచ్చినా మీ హృదయం ఇంకా దేవుణ్ణి కోరుతూనే ఉంటుంది. ఇందా చెప్పా కదా, ఎంత తిరిగినా ఏదో అసంతృప్తి ఉంటానే ఉంటుంది. ఎన్ని ఇచ్చినా, కోరినవన్నీ వచ్చినా సరే ఏదో ఒక వెలితి. ఆ వెలితి పోడదనమాట. స్వరూపాన్ని తెలుసుకునే వరకు, భగవంతుడిని తెలుసుకునే వరకు అది పోడదు. అదే చెప్తున్నారు అక్కడ. చదువు. మరణం వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో శక్తి అంతా ఒకటైనా మీకోసం ఏమీ చేయలేదని అప్పుడు మీకు సహాయం చేయగలిగినది ఎవరు? భగవంతుడే. అందుకే ఈ ప్రపంచం ఒక మజిలీ మాత్రమేనని ఎల్లప్పుడూ వివేచించాలి. మీ స్వగృహం భగవంతుడిలోనే. ఇప్పుడు భగవంతుడే మనల్ని అక్కడ అనుగ్రహిస్తాడు అని ఎలా అనుగ్రహిస్తాడు? భగవంతుడు మనల్ని ఒక పనికిరాని శిథిలమైపోయిన శరీరంలో ఉన్నామండి మనం, వార్ధక్యంలో. అది ఎందుకు పనికిరాట్లే ఇప్పుడు మనకు. దాంట్లో ఉండాలని లేదు.
అప్పుడేం ఎవరిని కోరతాం? భగవంతుడే. భగవంతుడిని విడుదల చేయమని, ముక్తినిమ్మని కోరతాం. భగవంతుడు అప్పుడు సహాయం చేయాలి. భగవంతుడు భగవంతుని అనుగ్రహం అప్పుడు ఎలా ఉంటుంది? మృత్యుదేవత రూపంలో అనుగ్రహిస్తాడు. అప్పుడు భగవంతుడు మృత్యుదేవత అనే రూపంలో అనుగ్రహిస్తాడు. మనకేమో మృత్యు అంటే భయం మామూలుగా అయితే. భయం. కానీ అలాంటి పనికిరాని శిథిలమైన శరీరంలో అసక్తతగా పడున్నప్పుడు ప్రభు నన్ను విడుదల చేయి, నన్ను విడుదల చేయి, నన్ను విడుదల చేయి అని వేడుకుంటాం అక్కడ. ఆ వేడుకునేది ఏదో ఇప్పుడు వేడుకోవచ్చుగా, ఇప్పుడే వేడుకోవచ్చు కదా విడుదల చేయమని. బాగున్న శరీరం బాగున్నప్పుడేమో నా అంతటి వాడు లేడనమాట. అప్పుడు దేవుడు గుర్తురాడు. శరీరం అసక్తతగా ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడేగా భగవంతుడు అప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. శరీరం నుండి విడుదల కావాలని ఎందుకు అడుగుతున్నాడు? శరీరంతో ఇప్పుడు దాకా బాగా ఆనందించాడు, తిన్నాడు, తాగాడు, తిరిగాడు. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు మళ్ళీ? అంటే శరీరానందమే తన ఆనందం అనుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు శరీరంతో బాధలు పడుతున్నాను అనుకుంటున్నాడు. తన స్వరూప జ్ఞానం లేదు అక్కడ. అప్పుడు అక్కడ భగవంతుడిని అడుగుతున్నాడు మళ్ళీ, నాకు ముక్తినివ్వు అని. ఇలా ఎన్ని జన్మలు అడుగుతాడు? జన్మలుగా ఇలా అడుక్కుంటానే ఉంటాడు. తెలివి ఉన్నప్పుడు అడుక్కుంటాడు, చచ్చేటప్పుడు అడుక్కుంటాడు. ఇక ఎప్పుడు అంతే. ఇక ఇంతేనా జీవితం అంటే? అసలు ఏ భగవంతుడిని అయితే మనం ముక్తినివ్వమని అడుగుతున్నామో ఆ భగవంతుడిలో చేరిపోతే అసలు గొడవ ఉండదు కదా. నువ్వే కావాలని అడగాలి అప్పుడు భగవంతుడిని. నాకు నువ్వే కావాలి, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు అని అడగాలి. నువ్వే కావాలి అన్నప్పుడు అక్కడ ఈ శరీరం నుండి ముక్తిని ప్రసాదించమని అడగటమే. భగవంతుడికి శరీరం లేదు, భగవంతుడికి ఇంద్రియాలు లేవు, భగవంతుడికి మనసు లేదు, భగవంతుడికి గుణాలు లేవు. ఇలా చూస్తే ఏమైంది? మనం వేటితో అయితే లేకపోతే ఉండలేనన్నామో అవన్నీ భగవంతుడికి లేవు. భగవంతుడికి మమకారం లేదు, భగవంతుడికి వ్యామోహం లేదు, భగవంతుడికి ఇంద్రియానందమే ఆనందం అని లేదు. అసలు ఇంద్రియాలే లేవు ఆయనకి. నిరింద్రియం. ఇవేమీ లేని ఆ తత్వం ఏదైతే ఉందో అది శాశ్వతం. ఇంకా అది మారదన్నమాట. ఇంకా ఆ స్థితిని అందుకున్న వాళ్ళు అక్కడ ఏ మార్పు ఉండదు. దాన్ని ఏమన్నారు? పరంధామము అన్నారు. పరంధామము. అక్కడుండి చూసిన వాడికి ఇదంతా పిల్లలాట్లాగా ఉందంట. అప్పుడు మనకే తెలుస్తుంది అన్నమాట. అప్పుడు స్వానుభవంగా చూస్తాం. ఎలా చూస్తాం అప్పుడు? జీవులందరూ వ్యక్తాలు చూస్తాం. ఆ స్థితిలో ఉండి సమస్త సృష్టిని వ్యక్తాలుగా చూస్తాం అన్నమాట. వ్యక్తం పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, మళ్ళీ తిరిగి లైవ్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి స్పష్టంగా చూస్తాం. ఆలోచన, ఆనందం, జీవులు, బ్రహ్మాండాలు అన్నీ మొత్తం సర్వము కూడా అనంత విశ్వంలో నుండి అలా వస్తున్నాయి, పోతున్నాయి. జీవులు పైకి కిందకి తిరుగుతున్నారు, ఆ లోకాలు ఈ లోకాలని. లోకవాసన అంటే ఏంటి? ఇప్పుడు మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పరువు ప్రతిష్ట ఇవి అనుకుంటాం. లోకవాసన అంటే లోకవాసన అంటే 7 14 లోకాలు కూడా అనిత్యమని తెలిసి వదలటం. అనిత్యం. స్వర్గలోకం కూడా అవసరం లేదు.
సత్యలోకం కూడా అవసరం లేదు, ఇక్కడే నేను బ్రహ్మజ్ఞానం పొందుతాను. ఈ ఉపాసనలు ఇవన్నీ చేసి బ్రహ్మగారి లోకంలోకి వెళ్ళి త్రిపుర రహస్యంలో ఉందన్నమాట. 2 లోకాలు చెప్పారు. దేవతలందరూ కూడా పరమేష్టి అంటే అక్కడ సృష్టికర్త బ్రహ్మ. బ్రహ్మగారికి యువతలేమో సగుణం, అవతలేమో నిర్గుణం. దేవతలకి బ్రహ్మగారి అవతల లోకంలోకి ప్రవేశం లేదు. దేవతలకి బ్రహ్మగారే 2 నేనులు అయి ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఒక నేనేమో లోకాలను పాలించేదిగా ఉంది, ఒక నేనేమో సద్గురువుగా జ్ఞానాన్ని బోధిస్తుంది. అదేమో నిర్గుణం, ఇదేమో సగుణం. అందుకని దేవతలు ఎక్కడి వరకు వెళ్ళగలిగారంటే బ్రహ్మగారి సత్యలోకంలో అందులో ఉందన్నమాట. మీరు అది విన్నారో వినలేదు? బ్రహ్మే 2 నేనులుగా ఉన్నాడు అక్కడ. ఒక నేనేమో నిర్గుణం, అక్కడ ఈ బ్రహ్మగారే ఉన్నాడు. ఇక్కడ ఆ సత్యలోకానికి యువతల సత్యలోకంలోనే ఒక గడప ఉందన్నమాట. ఆ సత్యలోకంలోకి ప్రవేశించాక ఆ గడపకు అవతలేమో పరమేష్టి నిర్గుణ నిరాకారంగా ఉన్నాడు, అక్కడ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఈ గడపకి యువతలేమో సగుణ సాకారంగా ఉండి సృష్టి స్థితిలయలు చూసుకుంటున్నాడు. ఈ సృష్టి స్థితిలయలు చూసుకునేటప్పుడు ఈ దేవతలందరూ సృష్టిలో ఏదన్నా వచ్చిందంటే ఆయనకు వచ్చి మొరపెట్టుకుంటారు అన్నమాట. వెళ్ళి ఆయనకు మొరపెట్టుకుంటే వీళ్ళకి సత్యలోకంలో గడప అవతలకి ప్రవేశం లేదు. ఎందుకంటే వీళ్ళు సగుణంలోనే ఉన్నారు, నిర్గుణంలో లేరు. అదేమో నిర్గుణమేమో పరబ్రహ్మం, సగుణమేమో పరమాత్మ. 2 పాత్రలు ఆయనే పోషిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ జీవులందరూ మనం మా సాధన చేసి దివ్యత్వాన్ని అందుకుంటే ఎక్కడి వరకు వెళ్తాం? సగుణంలోకి వెళ్తాం. ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్తాం, అంతవరకే వెళ్తాం అన్నమాట. నిర్గుణంలోకి వెళ్ళాం. పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే అప్పుడు గుణాతీతం అవ్వాలి. గుణాతీతం అవ్వాలి. గుణాతీతం అయితే అప్పుడు ఆ నిర్గుణ తత్వంలోకి వెళ్తాం. నిర్గుణం అంతా ఒకటే. అసలు మన నేనైనా అంతే, అసత్య నేనన్నా సత్య నేనైనా ఒకటే, 2 వేరు కాదు. ఇదే పాత్ర పోషణ చేస్తాను. దేహంలోకి ప్రవేశించి దేహ నేనుగా వ్యవహారం చేస్తాను. నిద్రపోయినప్పుడు ఎక్కడ పోతుంది? తన ఆత్మలోకి తనే వెళ్తాను. అందుకే ఇక ప్రాజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞాస్థితిలోకి వెళ్ళిపోతాను. ఆ తెలివంతా అవేర్నెస్ ప్రజ్ఞలోకి వెళ్ళిపోతాను. హాయిగా ఉంటుంది. మళ్ళీ తిరిగి వస్తుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. తెల్లారు లేచింది మొదలు ఈ 2 పాత్రలు అదే పోషించేది. 2 నేను లేవు. అంత అన్ని నేనులు ఒకే నేను, ఇందులోనే ఉన్నారు. తత్వం అంతా ఇందులోనే. వ్యవహరించేసరికి మళ్ళీ సూర్యుడు ప్రకాశించినట్లు నెమ్మదిగా ఈ అవయవాలన్నిటినీ కూడా ప్రకాశంతో నింపుతున్నాడు. మళ్ళీ పరమాత్మగా ఉన్నాడు. సర్వము తానే. అలాగే ఈ బ్రహ్మాండం అంతటికి ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆయన కూడా ఈ ఉపాధిలోనూ ఉన్నాడు, సూర్యుడిలోనూ ఉన్నాడు, చంద్రుడిలోనూ ఉన్నాడు, వృక్షంలోనూ ఉన్నాడు, క్రిమికీటకాల్లోనూ ఉన్నాడు. సృష్టికర్తగా ఉన్నాడు, సృష్టికి అతీతంగా ఉన్నాడు. అన్ని నేనులు తానే, ఒకే నేను పాత్ర పోషణ చేస్తాను అన్నమాట. అన్ని నేనులు అది. అప్పుడు దానిని అఖండ ఎరుక అన్నారు. అంటే అన్నీ తెలిసిన నేను అన్నమాట. అది ఇప్పుడు దానికి ఇంద్రియ జ్ఞానం తెలుసు, జీవుడు తెలుసు, ఈశ్వరుడు తెలుసు, పరమాత్మ తెలుసు,
పరబ్రహ్మ తెలుసు, అది అఖండేయుడు. గుణాతీతం వరకు తెలుసు. తెలిసింది కానీ మళ్ళీ తిరిగి రాకుండా ఉండటం ఎలాగో తెలియట్లే. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాక కూడా మళ్ళీ తిరిగి వచ్చి పడుతున్నామని అర్థమవుతుంది. అక్కడ అసలు బోధ నిర్గుణ నిరాక. ఇదేగా అన్ని అనుభవాలు పొందుతోంది. ఇదే ముందు అఖండ ఎరుక అంటే అనుభవం లేదు కదా. అందుకని ముందు పిండాండం దగ్గర చెప్తారు. 24 తత్వాలని ప్రకాశింపజేసే నేను ప్రజ్ఞాస్థితిలో నిలబెడతారు. అక్కడ గుర్తింపజేస్తారు. గురువు చేసే పని ఏంటి? గుర్తు చెప్పడం. 24 తత్వాల్లో అధిష్టానంగా ఉండటం అంటే ఏంటి? వాటిని పనిముట్లుగా వినియోగించుకునే స్థితిలో ఉంటేనే గుర్తించగలడు. అవి చెప్పినట్లు ఆడేవాళ్ళు ఎలా గుర్తిస్తారు? అవును, అధిష్టానంగా జ్ఞాపక స్థానంలో ఉండి మిగిలినవన్నీ అది సాక్షిగా ఉన్నప్పుడే తన స్వాధీనం చేసుకున్నప్పుడే. వేరే ఇంద్రియాలు తినరానివన్నీ తినమని ప్రేరేపిస్తుంది అనుకోండి, తినేసేవాడు ఎలా గుర్తిస్తాడు? కలిసిపోయాడు. అదే విలక్షణమైన ఏం చేస్తాడు? తనే వాటిని స్వాధీనం చేసుకుని శుద్ధ సత్వంలోకి మార్చుకుంటాడు. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి తత్వాన్ని శుద్ధ సాత్విక స్థితిలోకి మార్చుకుంటాడు. అది కదా స్వాధీనం అవడం అంటే. మరి అంతకుముందు రజోగుణ తమో గుణాలతో వ్యవహరించాడుగా తన స్వాధీనం లేకుండా. ఇప్పుడు రజస్సు తమస్సు మాయమైపోయింది. సాత్విక ఆహారం, సాత్విక వాక్కు, సాత్విక వ్యవహారం అంత సాత్విక స్థితిలోకి వచ్చేలా అంత జ్ఞాన జీవితం జీవించటం. అంతకుముందు అజ్ఞానిగా జీవించాడు. సినిమాలకి షికార్లకి అన్న వాటిని వెనక్కి మరల్చుకొచ్చుకొని వాటిని జ్ఞాన నిమిత్తం వినియోగించుకున్నాడు. సాధన చేయించుకున్నాడు. వాటితో సమాధి అభ్యాసం చేశాడు, ధ్యానం చేసుకున్నాడు, సత్సంగం చేసుకున్నాడు. శ్రవణేంద్రియాన్ని సత్సంగానికి వినియోగించుకున్నాడు. మరి ఇంద్రియాలన్నీ స్వాధీనం అవటం కాదు. అది సాత్విక స్థితిలోకి మార్చుకున్నాడు. తను ఏది తినమంటే అది తింటాయన్నమాట. అప్పుడు అవి తినమన్నట్టు కోరినట్టు ఇవ్వడు. ఇప్పుడు ఈ సాత్విక స్థితిలోకి మారాక ఇంక వాటితో సాధన చేసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగానే అలా సాధువు అయిపోతాయి అన్నమాట. సాధు అంటే ఎవరు? సాధువు. గోవుని ఏమంటారు? సాధు జంతువు. ఎలా చెప్తే అలా వింటుందన్నమాట. ఆవు గేదెను వినమనంటే వింటుందేమో. ఎద్దుని వాటిని కొట్టి తిట్టి పని చేయించుకోవాలి వాటితో. ఆవుతో కొట్టక్కర్లా, ఎలా చెప్తే అలా వింటుందన్నమాట ఆవు. అందుకని గోవులు అన్నారు వీటన్నిటిని. ఈ గోవుల్ని తన స్వాధీనం చేసుకున్నవాడు గోపాలుడు. పశుపతి అన్నారు. పశువులు జంతు సంబంధమైన వ్యవహారంలో నడిపినప్పుడు పశువు, ఇంద్రియాలన్నీ పశువులప్పుడు. ఆ పశువులన్నిటినీ పాశం వేసి తన వైపు లాక్కున్నవాడు పశుపతి. ఇక్కడే ఉన్నాడు పశుపతిను గోపాలుడు. అలా వాటిని తన స్వాధీనం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు చెప్పగలరు అన్నమాట సమర్థతగా. ఆహారం దొరకలేదు ఒక చోటుకి వెళ్ళినప్పుడు, ఏదో తినాల్సి వచ్చింది. ఇంద్రియాలు తన స్వాధీనం అయినాడు ఏం చేస్తాడు? శ్వాసను బిగబెట్టి ఎన్నాళ్ళైనా ఉండగలడు. ప్రాణమే కదా ఆహారం. ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నవాడికి ఆకలి తప్పికలు ఉండవు. హిమాలయాల్లో వాళ్ళందరూ అంత చలిలో ఎలా ఉంటున్నారు? ప్రాణం స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ శరీరాన్ని ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చేసుకున్నారు. అదే మనం వెళ్ళి అక్కడ పెడితే గడ్డగట్టుకుని ఏమైపోతామో తెలియదు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? జయించారు, జితేంద్రియులు.
జితేంద్రియత్వం వచ్చిన వాళ్ళు సాధు పురుషులు అవుతారనమాట. అప్పుడు కదా చెప్పగలిగేది నేను వీటికి యజమానిని అని చెప్పారు. లేకపోతే బానిస, అవి చెప్పినట్టు వింటే బానిస, మనకు అవి స్వాధీనం అయితే యజమాని. అదే మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 5 పగ్గాలని చేతపట్టుకుని ఇదంతానేమో తన చేతిలో పంచిపోతాలన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు, తను ఆడిచ్చినట్టు ఆడించుకుంటున్నాడు. తన నుండి వచ్చిన ఈ నరుడేమో వాటికి స్వాధీనం అయిపోయి ఎవరైతే వాటిని జయించారో వాళ్ళని వేడుకుంటున్నాడు. మనం పెద్దల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? మనలాంటి మనిషే కదా. ఎందుకు? వాళ్ళు జితేంద్రియులు, వాళ్ళు జితేంద్రియులు. మనం కూడా అలా అవ్వచ్చు కదా. జితేంద్రియత్వాన్ని మనం కూడా సాధించవచ్చు. అందుకనే ముందు సమస్థితిలో పెట్టుకుని ఇంకా సాధన అంతా ఈ కిందే అనమాట. ఇంకా మొత్తం ఎంత చెప్పుకునే ఇక కిందే అంతే. అది దాటేసిన వాడికి కేవలం భావన మార్పే, వినినంతనే అంటారు అన్నమాట. అక్కడి నుంచి ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఏది చూస్తే అది అయిపోతాడు, ఏది వింటే అది అయిపోతాడు. ఇవన్నీ సాధించున్నాడు కాబట్టి ఆ రజస్తమో గుణాత్మకమైన దృష్టి అటు వదిలేసి ఇటు సత్వం వైపు చూస్తాడు. దేవీ దేవతలు తనే అయిపోతాడు, సమస్త సృష్టి తానే అయిపోతాడు, విరాట్ స్వరూపమే తాను అవుతాడు. అప్పుడు భావంలో మార్పే. అక్కడేం సాధనలు ఉండవు, సాధన అంతా వీటి దగ్గరే. ఇప్పుడు ప్రజ్ఞాస్థితిలో ఉంటాడు కదా, తన స్వాధీనం చేసుకుని ఎవరైనా చెప్పాలా అప్పుడు తనకే తెలుస్తుంది. శాస్త్రాన్ని చూస్తుంటే ప్రతి వాక్యం తనకు సరిపోతుంది అనమాట. అప్పుడు నేను ఇలాగే ఉన్నా, ఇక్కడ ఇలాగే ఉన్నా, ఇలా చూసుకుంటూ వెళ్తాడు. శాస్త్రం సరిపోతుంది తన ఆచరణకి, అనుభవానికి, శాస్త్రానికి సరిపోవాలన్నమాట. సరిపోతూ ఉంటుంది, నిర్ణయం అయిపోతూ ఉంటుంది. గురువులు ఏం చెప్తారు? ఇలా ఉండు అని చెప్తారు, అంతే. ఉండాల్సింది ఎవరు? సాధకుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు? అంతటినే మరి తనలో దర్శించిన వాడు భగవంతుడేగా, తానే భగవంతుడు. ఎక్కడ? జ్ఞానస్థితిలో, ప్రజ్ఞాస్థితిలో భగవంతుడు. శరీరం నేనుగా భగవంతుడు కాదు. అయితే శరీరం కూడా తన ప్రతిబింబమే కాబట్టి బింబ ప్రతిబింబంగా చూస్తే ఇది కూడా భగవంతుడే, సగుణం. ఇది సగుణ భగవంతుడు, అది నిర్గుణ భగవంతుడు. అంతే, ఎటు చూసినా భగవంతుడు. పరమాత్మ తానే, పరబ్రహ్మ తానే. అప్పుడు తన ఇష్టం అనమాట. అప్పుడు తన స్వాధీనం అయింది కదా, చైతన్య స్వాధీనం అవుతుంది. ఇటు పరమాత్మగాను చేస్తాడు, పరబ్రహ్మగాను ఉంటాడు. ఇక్కడ మనసు ఎలా స్వాధీనమైందో అక్కడ చైతన్యం స్వాధీనం అవుతుంది. పంచశక్తులు స్వాధీనం అవుతాయి. పంచశక్తులు స్వాధీనం అవుతాయి. ఇప్పుడు ఆ చైతన్యాన్ని దేనికి వినియోగిస్తాడు అంటే సృష్టి కొరకు వినియోగిస్తాడు. స్వార్థం ఉండదు అక్కడ. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ అవి పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో పరారూపంలో ఉన్నాయి. ఆ రెండు, ఈ మూడునేమో మధ్యమ వైఖరి
పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ఉన్నాయి. పరాగా ఉన్నాయి, పశ్యంతి మధ్యమ వైఖరిగా ఈ మూడు తెలియబడతాయి అన్నమాట. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు తెలుస్తాయి. సరే, ఎంతవరకు అర్థమైందో మరి. ఆయన భగవంతుడు భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు అంటే ఏంటో మరి ఆ ప్రశ్న ఎవరికైనా పుడుతుంది కదా. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోకుండా భగవంతుడిని ఎలా పట్టుకుంటాం? లక్ష్యం తెలుసుకోకుండా ఎలా పట్టుకుంటాం? ఎలా సాధన చేస్తాం? మన రోజు జీవుడి దగ్గర నుంచి పరబ్రహ్మ దాకా వెళ్తున్నాం, పరబ్రహ్మ దగ్గర నుంచి జీవుడి దాకా, మళ్ళీ జీవుడి నుంచి పరబ్రహ్మ. ఈ రోజు ఏంటంటే సగుణ నిర్గుణ బ్రహ్మలు రెండు ఉన్నాం, ఈరోజే ఉన్నాం. శ్రవణ సమకాలం నుండి చేశారు. సగుణము భగవంతుడే, నిర్గుణము భగవంతుడే. అప్పుడు సర్వము భగవంతుడే, సర్వము భగవంతుడే. ఇందులో మన నేను ఎక్కడుంది? ఎక్కడుంది మన నేను? పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి, అంతకంటే కిందకి పెట్టుకోబాకండి. ఏం ప్రశ్నలు లేవా ఎవరికి? నేనే ప్రశ్న వేసుకుని నేనే చెప్పేసుకోవాలా? అన్ని ప్రశ్నలు కబడ్డీ అన్నట్టు ఆడేశారు,